ఓకే. మనకి ఫిజిక్స్ సంబంధించినటువంటి లాస్ట్ కాన్సెప్ట్ అండ్ లాస్ట్ చాప్టర్, ఎయిత్ చాప్టర్, దట్ ఈస్ మోడర్న్ ఫిజిక్స్ అండి. మోడర్న్ ఫిజిక్స్ నుంచి మనకి టోటల్గా డిప్లొమా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16 మార్క్స్ రావటం జరుగుతుంది. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 16 మార్క్స్ అంటే రెండు షార్ట్ ఆన్సర్స్ రావటం జరుగుతుంది, ఒక ఎస్ఏ క్వశ్చన్ రావటం జరుగుతుంది. సో టోటల్గా వచ్చేసరికి మనకి 16 మార్క్స్ వెయిటేజ్ ఫ్రమ్ దిస్ చాప్టర్. అయితే జనరల్గా ఏం చేస్తామంటే లాస్ట్ చాప్టర్స్ని ప్రిపేర్ అవ్వటం వదిలేస్తారు చాలా మంది. ఏంటి అంటే చాలా కాలేజెస్లో లాస్ట్లో కొన్ని చాప్టర్స్ మిస్ చేయటం కానీ, లేదు అంటే ఫాస్ట్గా చెప్పటం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లాస్ట్ చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్గా థియరిటికల్. కంప్లీట్గా థియరిటికల్ అంటే జస్ట్ మీరు చదివి రాసేయచ్చు. అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కడా కూడా ఇవ్వరు. ఈ మోడర్న్ ఫిజిక్స్ సంబంధించి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఓకే. దీన్ని మేజర్గా టూ వేస్గా అబ్జర్వ్ చేయండి. టూ వేస్గా అబ్జర్వ్ చేస్తే అంటే ఈ ఉన్నటువంటి సిలబస్ని, యొక్క మోడర్న్ ఫిజిక్స్ యొక్క సిలబస్ని చూసినట్లయితే మీకు ఇక్కడ మొత్తం కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ చుట్టూ ఈ యొక్క మోడర్న్ ఫిజిక్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సిలబస్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి లాస్, ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటి, ఆ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అని ఎలాంటి అప్లికేషన్స్లో మనం ప్రాక్టికల్గా యూజ్ చేస్తాము, అది ఒక కాన్సెప్ట్. దాని తర్వాత లైట్. లైట్ అనేది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్ అండి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి ఇది కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి మీకు లైట్ మీద జరుగుతుంది. అంటే లైట్ ఎలా ఇన్సిడెంట్ అవుతుంది, ఏ యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది, అది మరలా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని ఏ యాంగిల్తో ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా రిఫ్రాక్ట్ అవుతుంది, అలాంటి వాటిని మనం డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టాపిక్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఈ ఒక్క టాపిక్ ఆ లైట్కి సంబంధించి జరుగుతుంది. దాని తర్వాత ఫైబర్ ఆప్టిక్స్, ఆప్టికల్ ఫైబర్స్, దాని యొక్క అప్లికేషన్స్. అంటే ఇది మొత్తం కూడా ఈ ఆప్టికల్ ఫైబర్స్ వరకు కూడా లైట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే మేజర్ పార్ట్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్ అడగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సెమీ కండక్టర్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసేది బేస్డ్ ఆన్ ఎనర్జీ గ్యాప్, డోపింగ్ హోల్, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఒకటి. దాని తర్వాత సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్, వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క మోడర్న్ ఫిజిక్స్లో గుర్తుపెట్టుకోండి, 3 మార్క్స్కి అడిగేటువంటి కాన్సెప్ట్ ఏమన్నా ఉంది అంటే అది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే దాని మీద 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్కి అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఆప్టికల్ ఫైబర్ మీద అడుగుతారు. ఆప్టికల్ ఫైబర్ మీద ఒక క్వశ్చన్ కానీ, ఆప్టికల్ ఫైబర్ ఒకటి. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ లో ఎన్ టైపు, పి టైపు సెమీ కండక్టర్స్ మీద ఒక క్వశ్చన్. ఎక్కువ అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు యూనిట్ టెస్ట్కి అయినా కూడా ఆప్టికల్ ఫైబర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది కంపల్సరిగా నేర్చుకోండి. దాని తర్వాత పి టైపు, ఎన్ టైపు సెమీ కండక్టర్స్ దాని యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉన్నది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ పొజిషన్ నుంచి ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నాయి అనేది చూసుకోవాలి. అంటే ఈ రెండు క్వశ్చన్స్ మీద ఎస్ఏగా అడిగేటువంటి అవకాశం ఉన్నది. షార్ట్స్ కింద అడిగేటువంటి అవకాశం ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఒకటి, రిఫ్రాక్షన్ డెఫినేషన్, రిఫ్రాక్షన్ ఒకటి. నెక్స్ట్ అలానే క్రిటికల్ యాంగిల్ అని ఒకటి ఉంటుంది. క్రిటికల్ యాంగిల్, క్రిటికల్ యాంగిల్ అంటే ఈ యొక్క కాన్సెప్ట్స్ కంపల్సరిగా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే
రిమైనింగ్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోండి. ఓకే. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ప్యాటర్న్. నెక్స్ట్ కమింగ్ టు ద సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనమ్మా, మోడర్న్ ఫిజిక్స్ అంటే ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే మనకి ఈ చాప్టర్ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, డిపెండ్ అయ్యేటువంటిది సింపుల్గా లైట్ అనేటువంటి కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుంది. లైట్ అంటే నథింగ్ బట్ అవర్ సన్ రేస్, మీన్స్ దట్ ఈస్ ద సోలార్ రేడియేషన్ అమ్మ. దట్ ఈస్ ద సోలార్ రేడియేషన్. ఆ సన్ లైట్స్ ని బేస్ చేసుకుని, సన్ లైట్ ని బేస్ చేసుకుని మనం ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము, సింపుల్ గా చెప్పాలి అంటే సోలార్ ఎనర్జీ ఎలా రన్ అవుతుంది అనేది మనం ఈ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ లో నేర్చుకుంటాం. సో దానికి మీకు థిరీ కాబట్టి దీన్ని స్కాన్ చేశాను, మీ యొక్క టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. యూ డోంట్ వర్రీ అబౌట్ దట్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. అయితే ఒకటేంటి అంటే, మనకి ఈ యొక్క మోడర్న్ ఫిజిక్స్ కి మేజర్ పర్సన్ ఏంటి అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన ఒక ఎనర్జీ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. మీరు 10th క్లాస్ లెవెల్లో చూసుంటారు. ఈ ఈక్వల్ టు హెచ్ఎంయు, ఈ యొక్క ఈక్వేషన్ అనేది చూసుంటారు. ఈ అంటే ఎనర్జీ, హెచ్ అంటే ఏంటమ్మా, ఎవరికైనా గుర్తుందా 10th క్లాస్ లో? Planck constants. ప్లాంక్స్ కాన్స్టెంట్, వెరీ గుడ్. ప్లాంక్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే. నెక్స్ట్ మ్యూ అంటే ఏంటి? Frequency. ఫ్రీక్వెన్సీ, వెరీ గుడ్, ఫ్రీక్వెన్సీ. సో ఈ అంటే ఏంటి ఇక్కడ? ఎనర్జీ ఎమిటెడ్, ఎనర్జీ ఎమిటెడ్ అనమాట. సో ఈక్వల్ టు హెచ్ఎంయు. ఈయన ఈ యొక్క ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేశాడు. యాక్చువల్ గా బేసిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఏముంటుందంటే, మన యొక్క మోడర్న్ ఫిజిక్స్ లో ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది నేను మీకు చెప్తాను, యూ డోంట్ వరీ అబౌట్ దట్. బట్ మీ యొక్క 10th క్లాస్ లెవెల్ వరకు మీరు ఏం నేర్చుకున్నారు అంటే, మోడర్న్ ఫిజిక్స్ కి సంబంధించి ఈ ఈక్వల్ టు హెచ్ఎంయు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. హెచ్ అంటే అక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్, మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు అసలు మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటువంటి దాని యొక్క డెఫినేషన్ అనేది చూద్దాం. దాని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, ఇదిగోండి ఈ యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే మీకు ఇది కింద ఉన్నటువంటిది ఒక మెటల్ సర్ఫేస్, అంటే ఒక సాలిడ్ ఆబ్జెక్ట్. ఇది ఒక సాలిడ్ ఆబ్జెక్ట్. ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ లో ఏదైనా ఒక మెటల్ తీసుకున్నప్పుడు, మెటల్ కావచ్చు, నాన్ మెటల్ కావచ్చు, గ్యాస్ అవ్వచ్చు, ఏదైనా ఒక మ్యాటర్ అనేది తీసుకున్నప్పుడు, మ్యాటర్లో ఏముంటాయి? కెమిస్ట్రీలో చెప్పుకున్నట్టు ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు సోలార్ ప్యానల్స్ చూసుంటారు. సోలార్ ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ నుంచి ఏం చేస్తారు అంటే సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటారు. వాటిలో జరిగేటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఈ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే ఇదే ఒక సోలార్ ప్యానల్ గా మీరు ఎజ్యూమ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే, సన్ రేస్, ఈ యొక్క వేవ్ ఉంది కదా, సన్ రేస్ వచ్చేసరికి ఈ యొక్క ప్లేట్ సర్ఫేస్ మీద పడుతున్నాయి. అంటే ఏంటి? కొంత ఎనర్జీ అనేది ఈ యొక్క ప్లేట్ సర్ఫేస్ మీద వస్తుంది. ఈ ఎనర్జీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వాలి. మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి కాపర్ వైర్ చూసినట్లయితే, కరెంట్ వైర్ అంటే ఐ మీన్ కాపర్ వైర్ కనుక చూసినట్లయితే, ఆ కాపర్ కేబుల్లో ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటాయి. సో అప్పుడే మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నట్టు. సో అలానే ఇక్కడ ఈ యొక్క మెటాలిక్ సర్ఫేస్ మీద మనకి మన యొక్క టార్గెట్ ఏంటి అంటే, ప్రతి ఒక్క మ్యాటర్లో కూడా, అంటే ప్రతి ఒక్క సాలిడ్లో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ కి మోషన్, అంటే మూమెంట్ అనేది ఇవ్వాలి మనం. మూమెంట్ ఇవ్వటం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే, ఈ యొక్క సన్ లైట్ అనేది మనం ఇన్పుట్ గా ఇస్తున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క లైట్ ఎనర్జీని తీసుకుంటుందో, ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవటం జరుగుతుంది. ఓకే. ఎలక్ట్రాన్స్ అనేవి
మూవ్ అవటం జరుగుతుంది. సో ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. జస్ట్ లైట్ అనేది ఇన్సిడెంట్ అవటం వల్ల, ఆ లైట్ ఎనర్జీని ఎమిటింగ్ చేయటం వల్ల మీకు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో దట్ మెథడ్, దట్ ప్రొసీజర్ ఆర్ దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. సో మేజర్గా ఈ యొక్క డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ దిస్ ఈజ్ ద డెఫినేషన్: ద ఫినామినా ఇన్ విచ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎమిషన్ అంటే ఒక కొత్త టర్మ్ అని అనుకోవద్దు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ మూవ్మెంట్. నథింగ్ బట్ మూవ్మెంట్ ఆర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మూవ్మెంట్ అని అయినా రాసుకోవచ్చు, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా కూడా రాసుకోవచ్చు. ద ఫినామినా ఇన్ విచ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ సర్టైన్ మెటల్స్. మనం ఏదైతే మెటల్స్ తీసుకున్నామో, వెన్ లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఫాల్స్ ఆన్ దెమ్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే లైట్ అనేది పడటం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో ద ప్రాసెస్ ఆర్ ద ఫినామినా ఇన్ విచ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు సర్టైన్ మెటల్స్. ఫ్రమ్ ద సర్ఫేస్ టు సర్టైన్ మెటల్స్ వెన్ లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఫాల్స్ ఆన్ దెమ్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే సూటబుల్ ఫ్రీక్వెన్సీ అని ఎందుకు అన్నాము అంటే, మీరు సోలార్ ప్యానెల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, లైవ్ ఎగ్జాంపుల్, రైనీ సీజన్ వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది, సన్ లైట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ సన్లైట్ అనేది, దానికి కొంత మినిమం ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి. ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వాలి అంటే మనకి కొంత మినిమం ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి. సో ఆ మినిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ. సో ఆ యొక్క మెటల్ సర్ఫేస్ మీద పడినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవటాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఇది డెఫినేషన్ అమ్మ. డెఫినేషన్ నోట్ చేసుకోండి: ద ఫినామినా ఇన్ విచ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ సర్టైన్ మెటల్స్ when the light of a suitable frequency falls on them is called photoelectric effect. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే మూవ్ అవుతా ఉన్నాయో ఆ మూవ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ ఏమంటారంటే ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. ఇక్కడ దాన్ని టెక్నికల్ గా ఏమన్నారంటే ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్. ఎజెక్టెడ్ మీన్స్ మూవింగ్ ఎలక్ట్రాన్స్. ద మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఫోటో ఎలక్ట్రాన్స్. ఆ ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్లో ఇదేంటి అంటే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. ద ఫ్లో ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. ఇక్కడ మీకు 3 డెఫినేషన్స్ వచ్చినాయి. 3 మార్క్స్ కి అడిగేటువంటి క్వశ్చన్. డిఫైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు: ద ఫినామినా ఇన్ విచ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ takes place from the surface of certain metals when the light of a suitable frequency falls on them is called as the photoelectric effect. That electrons are called as the photoelectrons. That flow of electrons is called as the photoelectric current. సో ఇది 3 మార్క్స్ క్వశ్చన్, అడిగేటువంటి క్వశ్చన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, అర్థమైందండి, ఇది బేసిక్ అన్నమాట. ఇప్పుడు మీ సోలార్ ప్యానల్లో కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, అక్కడ జరిగేది ఏంటి అంటే, మీ యొక్క ప్యానల్ అనేది పెడతారు, దానికి ఒక నెగిటివ్ టెర్మినల్, ఒక పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది. ప్యానల్ అనేది ఎలా ఉంటుంది, సో దీని యొక్క టెర్మినల్స్ తీసుకొచ్చి ఒక సెల్ కి మనం కనెక్ట్ చేస్తాం, ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. మీకు ఎప్పుడైతే సన్ రేస్ అనేవి దీని మీద ఇన్సిడెంట్ అవుతాయో, ఆ సన్ రేస్ అంటే లైట్ రేస్ అన్నమాట. ఆ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అవటం వల్ల ఈ ప్యానల్లో ఉన్నటువంటి ప్యానల్ ఏముంటుందంటే మెటాలిక్ సర్ఫేస్. ఆ మెటల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఫ్లో అయ్యి ఎక్కడికి వచ్చేస్తాయి, ఈ యొక్క సెల్ కి కనెక్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఈ సెల్ బ్యాటరీలో స్టోర్ అయ్యి ఉంటాయి. ఈ యొక్క బ్యాటరీని ఏమంటారు అంటే ఫోటో వాల్టాయిక్ సెల్ అంటారు. ఫోటో వాల్టాయిక్ సెల్ నథింగ్ బట్ పివి సెల్ అంటారు. పివి సెల్ అన్నమాట. ఓకే, అది కూడా మీకు డిస్కస్ చేద్దాము. అర్థమైన కాన్సెప్ట్ అర్థమైందా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఎనీవన్? సుబ్రహ్మణ్యం, ఉజ్వల్ ఉన్నారా? ఉజ్వల్ వాయిస్ వినపడుతుందా? హేమంత్ ఉన్నావా? Yes, sir. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా సుబ్రహ్మణ్యం? Yes, ఫోటో sir. ఎందుకంటే మేజర్ ఇది లైట్ ఇన్సిడెంట్ అవడం వల్ల ఒక మెటల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి.
సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. మన బాడీ మీద లైట్ అనేది పడుతుంది, మనలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. అదే మెటల్స్ మీద పడుతుంది. సో అదే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఈ ఈ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద సంబంధించి ఒక ఈక్వేషన్ ఇస్తాడు. అదేంటి అంటే ఆ ఈక్వేషన్ పేరు ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇది: ఈ ఈక్వల్ టు 5 ప్లస్ కేఈ. కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ. ఇదేమి పెద్ద కష్టం కాదు, ఒకసారి చెప్తా వినండి, ఇది అర్థమయ్యేది. ఇది ఒక సర్ఫేస్, మెటల్ సర్ఫేస్. దీని మీద నువ్వు సన్ రేస్ అనేవి పడినాయి, లైట్ అనేది పడినాయి. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వాలి అంటే మినిమం కొంత ఎనర్జీ అనేది ఇవ్వాలి. మినిమం ఎనర్జీ. ఓకే, మినిమం ఎనర్జీ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నీ దగ్గర నువ్వు కూర్చొని ఉన్నావు, నీకు ఎలాంటి ఎనర్జీ లేదు, నీ ఎనర్జీ జీరో. నువ్వు పరిగెత్తమంటే పరిగెడతావా? పరిగెత్తలేవు. సో నువ్వు పరిగెత్తాలి అంటే ఏంటి? నువ్వు మూవ్ అవ్వాలి అంటే ఏంటి? నీకు కొంత ఎనర్జీ అనేది ఇవ్వాలి. సో ఓకే, నీకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చా, అది మినిమం. అంతేగాని నీకు ఒక లంచో లేదంటే డిన్నరో లేదంటే ఒక బిర్యానీయో నేను పెట్టలేదు. మినిమం నువ్వు ఫ్లో అవ్వటానికి కావాల్సినటువంటి ఒక బిస్కెట్ ప్యాకెట్ అనేది ఇచ్చా. సో ఆ బిస్కెట్ ప్యాకెట్ దట్ మినిమం ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ 5 అన్నమాట. ఓకే, ఇదేమో 5. ఇప్పుడు ఏంటి? ఆ మినిమం ఎనర్జీ నీకు రాగానే నువ్వు పరిగెడతాం స్టార్ట్ చేస్తావు. అంటే నీ యొక్క బాడీలో మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే దానికి కొంత వెలాసిటీ అనేది ఉంటుంది. నువ్వు మూవ్ అవుతున్నావు, నువ్వు కదులుతున్నావు అంటే నీకు కొంత వెలాసిటీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే వెలాసిటీ ఉంటుందో ఆటోమేటిక్గా నీ యొక్క బాడీకి ఏమవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది రావటం జరుగుతుంది. మీకు ఆల్రెడీ వర్క్ పవర్ ఎనర్జీ అనేటువంటి కాన్సెప్ట్లో మనం 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకటి కైనెటిక్ ఎనర్జీ, ఇంకొకటి పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ పొసెసెడ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. పొజిషన్ అంటే ఉన్న చోటే కూర్చుని వర్క్ అనేది జరగాలి, అది పొటెన్షియల్ ఎనర్జీ. అదే కైనెటిక్ ఎనర్జీకి వచ్చేసరికి ఫ్లో ఆఫ్ ఫ్లో ఆఫ్ బాడీ అంటే ద ఎనర్జీ పొసెసెడ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. బాడీ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ, అది కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు ఏంటి, నువ్వు కొంత మినిమం ఎనర్జీ రాగానే ఎలక్ట్రాన్స్ అనేవి కదులుతాయి. ఆ కదలటం ఎలా కదులుతాయి? కొంత వెలాసిటీతో కదులుతాయి. సో వెలాసిటీతో కదులుతాయి కాబట్టి అది కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే టోటల్ ఎనర్జీ, ఇదిగో చూడండి, ఈచ్ క్వాంటమ్ హ్యాజ్ ఎనర్జీ ఈ. ఇఫ్ దిస్ ఎనర్జీ ఎక్సీడ్స్ ద మినిమం ఎనర్జీ టు ఎమిట్ ఎలక్ట్రాన్స్ దెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఎమిటెడ్ విత్ ద కైనెటిక్ ఎనర్జీ. అంటే దిస్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద మినిమం ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. దిస్ ఈజ్ ద ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. మినిమం ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. మినిమం ఎనర్జీ అంటే ఇక్కడ చూడండి, ఈ అంటే ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం, మీ యొక్క 10th క్లాస్లో తెలుసుకున్నటువంటిదే, H×μ. ఇక్కడ 5 అనేది మినిమం ఎనర్జీ కాబట్టి సేమ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ V0. V0 అంటే ఏంటి అంటే మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి 12mv². ఓకే, మీకు తెలిసినటువంటి టర్మ్స్ నేను ఇక్కడ రాశా. ఎనర్జీ ఈక్వల్ టు 5 + ke. 5 అనేది ఏంటంటే మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. వెరస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ 12mv². 12mv². ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ హెచ్ వాల్యూ, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ అనేది తెలియాలి. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? 6.62 × 10⁻34 జౌల్ సెకండ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ యొక్క కాన్సెప్ట్ లో ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ కి సంబంధించి ఈక్వేషన్ ఈజ్ E = 5 + ke, HV = HV0 + 12mv² అనేది కాన్సెప్ట్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అమ్మా, దట్ వాల్యూ ఈ 6.62 × 10⁻34 జౌల్స్. నెక్స్ట్ ఇక్కడ
ఈ ఫైనే ఈ యొక్క ఫైని ఏమంటారు అంటే మనకి వర్క్ ఫంక్షన్ అంటారు. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వటానికి ఎంతైతే ఎనర్జీ రిక్వైర్ అవుతుందో దట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ద వర్క్ ఫంక్షన్. Work function is the minimum energy required to remove electron from metal surface is called the work function. Remove electron means అక్కడ నుంచి మూవ్ అవటమే. The minimum energy required to remove electron from metal surface. మన యొక్క ప్యానల్ అనుకుంటే ప్యానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం. రిమూవ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ అది సెల్లోకే వెళ్తుంది. ఓకే, సో ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ యాజ్ ద వర్క్ ఫంక్షన్. సో దట్ ఈస్ గివెన్ బై పై ఈక్వల్ టు హెచ్ ఇంటూ వి నాట్. వి నాట్ ఏమంటారు అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడే చెప్పేది మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ అంటే వర్క్ ఫంక్షన్. మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. రెండింటికి కూడా డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేసుకోండి. సో ఇది కాన్సెప్ట్. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అని అంటే ఎక్స్ప్లెయిన్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అని 5 మార్క్స్ క్వశ్చన్ కింద కనుక మిమ్మల్ని అడిగినట్లయితే ఇది రాయాలి. ఈచ్ క్వాంటమ్ హ్యాజ్ ఎనర్జీ E. If this energy exceeds the minimum energy phi to emit an electron, then the electron is emitted with kinetic energy. ఓకే, అది రాసి ఐన్స్టీన్ ఎనర్జీ ఈక్వేషన్ అంటే E ఈక్వల్ టు 5 ప్లస్ కేఈ అని రాసి, E అంటే హెచ్ ఇంటూ మ్యూ, 5 అంటే హెచ్ ఇంటూ మ్యూ నాట్ ప్లస్ కేఈ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ రాస్తాం. హెచ్ అంటే ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 6.62 ఇంటూ 10⁻34 జౌల్ సెకండ్ అనమాట. దాంట్లో 5 అంటే ఏంటి? వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. వెరస్ వి నాట్ అండ్ మ్యూ నాట్ అంటే ఏంటి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ద మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. ఓకే, మినిమం ఎనర్జీనేమో వర్క్ ఫంక్షన్ అన్నాము, మినిమం ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఇది రాస్తే మీకు 5 మార్క్స్ పడతాయి. ఇది అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఉందా? ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటేనేమో ఈ డయాగ్రామ్ చూస్తే మీరు ఇదిగోండి, ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి అంటే మినిమం కొంత ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. దాని తర్వాత నువ్వు ఇప్పుడు నీకు ఫస్ట్ ముందు నువ్వు మూవ్ అవడానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చావు, తర్వాత నువ్వు లంచ్ చేస్తావా లేదంటే బిర్యానీ తింటావా ఇంకేం తింటావా అనేది నీకు ఎడిషనల్. ఇచ్చిన కొద్దీ నువ్వు వర్క్ చేస్తానే ఉంటావు. అంటే సన్న నుండి ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని నీ యొక్క వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో సేమ్ ప్రిన్సిపల్ ఒక మనిషికి ఎలా అయితే ఉందో ఇన్పుట్, దీనికి కూడా అదే. నీ యొక్క లైట్ అనేది పడతా ఉండాలి. మినిమం రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒక సోలార్ ప్యానల్ ఇంటి మీద పెట్టావు, పెట్టిన వెంటనే నీకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందా? అవ్వదు. సన్లైట్ అనేది దాని మీద పడి కొంత టైం మినిమం తీసుకుని అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతాయి. సో ఆ మినిమం జరిగేటువంటి ప్రాసెస్నే మనం మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి వర్క్ ఫంక్షన్, మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఇక చూడండి, ఇక్కడేమో ఈ అనేది ఇచ్చావు ఈక్వల్ టు మినిమం 5. ఈ మూవ్ అయినాయి కాబట్టి మీకు ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ అనేది టోటల్ ఎనర్జీ, దానికి 5 అనేది ఇచ్చావు, దాని నుంచి హాఫ్ ఎంవి స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ. నువ్వు ఇన్సిడెంట్ అయింది, అది అబ్జర్వ్ చేసుకుని మినిమం ఎనర్జీ తీసుకుంది, అది మినిమం ఎనర్జీ తీసుకోవడం వల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది, ఫ్లో అవడం వల్ల కైనెటిక్ ఎనర్జీ అనేది వచ్చింది. సో అది ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అండి. సో దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మ. సాహితీ అర్థమైందమ్మా? సాహితీ, రెస్పాండ్ ప్లీజ్. ఎనీ డౌట్? No, sir. ఓకే, ఐశ్వర్య, Sir, అర్థమైంది జాన్ sir. జాన్ అర్థమైంది సార్. ఓకే, భరద్వాజ్,
ఎస్ఆర్ అర్థమైంది సార్. ఓకే అమ్మా. సో ఇది 5 మార్క్స్ అడిగితే కనుక మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఈక్వేషన్ అండి. ఎనర్జీ ఇచ్చింది, మినిమం ఎనర్జీ టేకెన్, ఆ మూవ్ అవటం వల్ల కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. ఈ అంటే ఈ హెచ్మ్యూ అనేది బేసిక్ కాన్సెప్ట్, అది హెచ్మ్యూ అనేది బేసిక్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ థింగ్, ఈ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి కొన్ని లాస్ అనేవి ఉన్నాయి. లాస్ అంటే కొన్ని రూల్స్. అంటే ఈ రూల్స్ వచ్చేసరికి మీకు 3 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు మనం చెప్పిన కాన్సెప్ట్లే వస్తాయి. ఇక్కడ చూడండి, ద మినిమం ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ విచ్ కాజెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అదే ఇక్కడ రాశాడు. ద మినిమం ఫ్రీక్వెన్సీ విచ్ కాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ మెటల్ టు మెటల్. అక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ మనం డిఫరెంట్ మెటల్స్ అనేవి వాడతాం. ఓకే, సిలికాన్ కావచ్చు, జింక్ కావచ్చు. ఓకే, ఆ, ఇలాంటి మెటల్, ఇప్పుడు సిలికాన్కి మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ ఒక రకంగా ఉంటుంది, జింక్కి మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ ఒక రకంగా ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్ మీరు ఉన్నారు అనుకోండి, నువ్వు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే నువ్వు పరిగెడతావు, కానీ మీ పక్కన ఉన్నటువంటి మీ ఫ్రెండ్ 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తేనే పరిగెడతాడు, వర్క్ చేస్తాడు. అంటే ఏంటి అంటే తనకి ఎనర్జీ అనేది ఎక్కువ కావాలి, అదర్వైజ్ హీ కాంట్ వర్క్. సో అదనమాట. అంటే పర్సన్ టు పర్సన్ మీ యొక్క ఎనర్జీ లెవెల్ ఎలా మారుతుందో ద మినిమం ఫ్రీక్వెన్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీలోనే మెరిట్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఒకసారి చెప్పంగానే క్యాచ్ చేయగలుగుతారు. లేదా వీక్గా ఉన్నారనుకోండి, 2 సార్లు చెప్పాలి. సో అంటే ఏంటి? అదే మినిమం ఫ్రీక్వెన్సీ, నథింగ్ బట్. సో మినిమం ఫ్రీక్వెన్సీ విల్ బి డిఫర్ ఫ్రమ్ మెటల్ టు మెటల్. ఒక అన్ని మెటల్స్కి సేమ్ ఉండదు, అన్ని మెటల్స్కి కూడా సేమ్ అనేది ఉండదు. ఓకే, అది ఒక రూల్. నెక్స్ట్ అనదర్ వచ్చేసరికి చూడండి, ద నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ప్రొవైడెడ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇది ఒక పెద్ద రూల్ లాగా ఉంది, ఒకసారి చెప్తా చూడండి. సపోజ్ మీకు ఒక ప్యానల్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ అనుకుంటే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ మూవ్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ అయినాయి ఫ్రమ్ మెటల్ సర్ఫేస్. దిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ ఐ అనుకుంటే దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటది. ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. అంటే ఏ లైట్ ఇన్సిడెంట్ అనేది పెరిగితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతాయి, మూవ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ అనేది పెరుగుతాయి. నువ్వు ఎంత ఎనర్జీ తీసుకుంటే అంత వేగంగా మూవ్ అవటం జరుగుతుంది. సో సేమ్ థింగ్. సో ఇన్సిడెంట్ లైట్ అనేది పెరిగితే ఇన్సిడెంట్ లైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అది కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొకలా ఏమిచ్చాడు, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అది కూడా అంతే, ఇన్సిడెంట్ లైట్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్సిడెంట్ లైట్. నెక్స్ట్ సేమ్, ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్సిడెంట్ లైట్ అనమాట. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్సిడెంట్ లైట్. అంటే ఎంత ఇన్సిడెంట్ లైట్ అనేది పెరిగిందో అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, ఈజీగా మూవ్ అవుతాయి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం కైనెటిక్ ఎనర్జీ, అన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి, ద ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ ఈజ్ అన్ ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్. ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే క్విక్ ప్రాసెస్. క్విక్ ప్రాసెస్. మీరు కొన్ని యాడ్స్లో చూస్తూ ఉంటారు ఇన్స్టాంట్ ఎనర్జీ అని చెప్పి. అంటే ఏంటి అంటే ఇన్స్టాంట్ ఎనర్జీ అంటే సడన్గా, అంటే వెంటనే క్విక్ రియాక్షన్ అనేది రావాలి. పొద్దున్న ఆ, ఒకరు మెసేజ్ చేశారు మాకు, ఏంటి అంటే తక్కువ టైం ఉంది కదా, మాకు ఏమన్నా ఇంపార్టెంట్ అంటే గన్ షాట్ క్వశ్చన్ చెప్తారా అని అడిగారు. అంటే ఏంటి, ఇన్స్టాంట్గా వాళ్ళకి వచ్చేసారు అనమాట. అంటే మీలాగా 1 ఇయర్ నుంచి వాళ్ళు ప్రిపేర్ అవరు, వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ మాత్రమే చెప్తారా అని అడుగుతున్నారు. ఓకే, సో అదే ఇన్స్టాంట్ అనమాట. సో కానీ ఇక్కడ ఏంటి అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అనేది ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్, వెరీ క్విక్ ప్రాసెస్. ఓకే, అంటే ప్యానల్ పెట్టాము, సన్లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది,
సో వెంటనే విత్ ఇన్ 2-3 మినిట్స్లో మనకి వర్క్ అనేది ఎలక్ట్రాన్స్ ఫ్లో అవటం అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్. నెక్స్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మెటల్. చాలా మంది అనుకునేటువంటిది ఏంటి అంటే సోలార్ ప్యానల్స్ అంటే హీట్ అవుతాయి, సన్ నుండి వచ్చేటువంటి లైట్, సన్ నుంచి వచ్చేటువంటి రేస్ వల్ల ఆ ప్యానల్స్ హీట్ అయ్యి దాని నుండి కరెంట్ వచ్చింది అనేటువంటి భ్రమలో ఉంటారు. దట్ విల్ నాట్ బి డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. టెంపరేచర్తో మనకి సంబంధం లేదు. సోలార్ ప్యానల్స్ రన్ అయ్యేవి దేని వల్ల రన్ అవుతాయి అంటే కేవలం లైటింగ్, సన్ నుండి వచ్చేటువంటి లైట్ వల్ల, అంతేగాని సన్ నుండి వచ్చేటువంటి హీట్ వల్ల కాదు. అర్థమైంది కదా నా పాయింట్? సన్ నుంచి వచ్చేటువంటి లైట్ వల్ల మాత్రమే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం బై ద సోలార్ ప్యానల్. ఓకే, సో ద ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మెటల్. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ అబౌట్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇక్కడ చూడండి, లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి వచ్చేసరికి మీకు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ మెటల్ టు మెటల్. అది ఫస్ట్ పాయింట్. అసలు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్. అది తర్వాత దిస్ ఇన్సిడెంట్ లైట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్సిడెంట్ లైట్. నెక్స్ట్ అలానే కైనెటిక్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్సిడెంట్ లైట్. నెక్స్ట్, photoelectric emission is an instantaneous process. Next, photoelectric emission does not depend upon the temperature of the metal. So these are the basic introductory part of the modern physics. So ఇందులో ఏదైనా డౌట్ ఉంటే ఒక 2 minutes అడగండి అమ్మా. ఐ విల్ డిస్కస్ యువర్ డౌట్స్. అదర్వైజ్ ఒక 5 minutes గ్యాప్ తీసుకుని మరలా రీజాయిన్ అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎనీ డౌట్ అమ్మా? తేజారెడ్డి ఉన్నావా? తేజ, ఓకే. గిరికృష్ణ, ఎస్ సార్, అర్థమైంది సార్. ఇస్ దర్ ఎనీ డౌట్? మీ జనరల్ డౌట్స్ అయినా అడగండి. సోలార్ ప్యానల్స్ కి సంబంధించి కానీ బయట అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి వాటి మీద అయినా కానీ ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ప్రజ్ఞ, కాన్సెప్ట్ అర్థమైందమ్మా? 3 కాన్సెప్ట్లు చెప్పాం మనం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, దానికి సంబంధించి ఐన్స్టీన్ ఎనర్జీ లా, ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, తర్వాత లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. 3 కాన్సెప్ట్లు మనం కవర్ చేయడం జరిగింది. దాంట్లో ఏదైనా డౌట్స్? నీ డౌట్ ప్రజ్ఞ? ఓకే, ఓకే, రైట్. ఓకే, సో సెషన్ ఎండ్ అవుతుంది. మళ్ళీ 5 minutesలో వెంటనే జాయిన్ అవ్వండి. నేను గ్రూప్లో మెసేజ్ పెట్టిన వెంటనే వీ విల్ కవర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్స్ అండి.